రూపాయలకు క్వింటాళ్లు మాల అమ్ముకున్నా బస్తా ఎరువు రావడం లేదని కృష్ణా జిల్లా రైతులు అంటున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చైనా పోటీతో ఇచ్చేసి మాకు ఎరువు కట్టలు అందజేయడం జరిగింది. ఈ రోజు ఒక కింటా పత్తి అమ్ముకుంటే గానీ ఒక కాంప్లెక్స్ ఎరువు రావడం జరుగుతుంది. ఈ రోజు దయానీయ పరిస్థితుల్లో రైతాంగం ఉంది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరిలాగా ఉంది. ఈ రోజు రైతాంగానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదుకోలేదు. వాళ్ళు మా కుర్చీ ఏ విధంగా ఉండాలి, మా కుర్చీని ఏ విధంగా కాపాడుకోవాలనే ఇది తప్ప తమిళనాడులో కూడా చేయడం జరిగింది. స్టాలిన్ గారు ఎప్పుడైతే మేము ఉపసంహరించుకుంటామంటే తెల్లారిపాటికల్లా ఆయన మీద సిబిఐ దాడులు జరగడం జరిగింది. అంటే ఎప్పుడైనా యూపీఏ గవర్నమెంట్ వ్యతిరేకిస్తే ఇది మంచిది కాదు, చెడు అని చెబితే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ అనేది ఒక చేయటం వాళ్ళకు ఒక శోచనీయంగా సరిపోయింది. వాళ్ళని వ్యతిరేకిస్తే సిబిఐ అనేది అమ్మడి పెట్టుకుని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. రానున్నది రాజన్న రాజ్యం, జగనన్న పాలన. ఈ రెండింటికి కూడా సమాధానం చెప్పడానికి జగనన్న వదిలిన బాణంగా షర్మిలక్క మన ముందుకు రావడం జరుగుతుంది. కాంగ్రెస్ ను, సోనియాను వ్యతిరేకిస్తే వేధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.